Flavors bold. Guma, 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 watch it spin. Trendy vibes, let's dive right in. Curry tales and stories told. A feast for eyes, flavors bold. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సియాటల్ గుమగుమలు. ఈ రోజు మన గెస్ట్ లలిత గారు. లలిత గారు ఏం స్నాక్ చేస్తున్నారా, ఏం డిష్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు తనతో మాట్లాడి చూద్దాం. లెట్స్ గో. సో ఈ రోజు మనకి ఒక మంచి రెసిపీ చూపించడానికి మన ముందు లలిత గారు ఉన్నారు. నమస్తే లలిత గారు, వెల్కమ్ టు సియాటల్ గుమగుమలు. థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు రెసిపీ చూపిస్తా అన్నందుకు చేసి మా సియాటల్ గుమగుమల వ్యూవర్స్ అందరికి ఒక మంచి స్నాక్ డిష్ ఏం చేస్తున్నారు చెప్పండి. పెరుగు చక్రాలు చేస్తున్నా అండి. పెరుగు చక్రాలు ఈజ్ అ స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్ ఓకే. దీన్ని చల్ల చక్రాలు అని కూడా అంటారు. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి నచ్చే స్నాక్. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, బాగా క్రిస్పీగా ఉంటుంది. ఓకే, సో పెరుగు చక్రాలు అందరికి నచ్చే స్నాక్ ఐటమ్. ఐ థింక్ స్నాక్ ఐటమ్ అందరికి ప్రతి ఇంట్లో ఎవ్రీడే కావాలి కిడ్స్ కి. యా కరెక్ట్ అండి. సో మీరు చెప్తూ ఉంటే దాని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అది రోజు ఇంట్లో ఉండే వస్తువులతో అయిపోతుంది అనిపిస్తుంది, అంతే కదా? సో ఈ పెరుగు చక్రాల కోసం స్పెషల్ గా బయటకు వెళ్ళి కొనాల్సిన పని కూడా లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లలిత గారు చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు సియాటల్ కి? మేము 2013 లో వచ్చామండి. ఓకే, ఎలా నచ్చిందా ఈ సియాటల్ వాతావరణం? బాగా అండి, అలవాటు అయిపోయిందా? బాగా అలవాటు అయిపోయింది. సో పెరుగు చక్రాలకి కావాల్సిన పదార్థాలు చెప్తారా లలిత? చెప్తాండి. ఒక కప్పు రైస్ ఫ్లోర్, సేమ్ ఎంత కప్ అయితే అంత కర్డ్ పెరుగు, ఓకే. కొంచెం నువ్వులు, స్పైసీ కోసం కారపొడి, కొంచెం బటర్, వాము, సాల్ట్. ఓకే, పెరుగు చక్రాలకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రైస్ ఫ్లోర్, ఒక కప్పు పెరుగు, కారం, ఉప్పు, వాము, నువ్వులు, బటర్. ఇప్పుడు కలుపుకుందామా అండి? సో ఫస్ట్ బౌల్ తీసుకొని రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఫస్ట్ కారం వేసుకుందాం. ఓకే, కారం సరిపడా అండి. స్పైస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ కూడా అంతే. సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం కర్డ్తో చేస్తున్నాం కదా, కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం నువ్వులు, కొంచెం వాము, సో ఇవన్నీ మనకి తెలిసిపోతుందా ఎంత వేసుకోవాలి అన్నది? వేసుకోవాలి, జస్ట్ అండి మెజర్మెంట్ లేదు. తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. బటర్ కూడా అంతే, ఎక్కువ వేయకూడదు, కొంచెం ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్ ఒక కప్పుకి. ఓకే, బటర్ ఇందులోకి ఎందుకు అంటారు? క్రిస్పీనెస్ కోసం. చాలా నేను అన్నాను కదా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అని. ఆ క్రిస్పీనెస్ రావాలంటే ఖచ్చితంగా బటర్ వేయాలి. ఇప్పుడు మనం అంతా ఫస్ట్ మిక్స్ చేసేసి తర్వాత మనం కర్డ్ వేసి కలుపుకోవాలి. ఒకవేళ కర్డ్ తక్కువ ఉందనుకోండి, కొంచెం హాట్ వాటర్ తో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, కారం ఉప్పు తగినంత వేసుకుంటూ, వాము నువ్వులు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, అలా రుచికి కావాల్సినంత ఎవరి రుచికి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ అయిపోయాక అప్పుడు మనం పెరుగు వేసుకొని కలుపుతాం. సో ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాం. మనం పెరుగు వేసుకునేటప్పుడు దాన్ని చూసుకుంటూ వేసుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అప్పుడు మనకు నూనె పీల్చకుండా ఉంటుంది. మరి సాఫ్ట్ గా కలుపుకోకూడదు. మరి సాఫ్ట్ గా రాకుండా ఒకేసారి జారుగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం డో కలిపేసుకున్నాం పిండిని. రెడీ అయిపోయిందండి. మరి జారుగా రాకూడదు, అలానే మరీ గట్టిగా రాకూడదండి. సో జారుగా రాకుండా ఇలా కన్సిస్టెన్సీ కావాలి. వస్తే ఆయిల్ అది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది అని టిప్ చెప్తున్నారు. అంతే.
ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసుకుందాము. డీప్ ఫ్రై కోసం ఆయిల్. మీరు నేను 3 హోల్స్ పెడుతున్నాను, మీకు కావాలంటే ఎక్కువ హోల్స్ ఉంది కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి, మనం వేసుకోవచ్చు. ఆయిల్ కాగాకే వేసుకోవాలి. ఓకే. సో బేసిక్ గా ఇక్కడ మీరు పీనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఇలా పొంగుతుంది కదా లలిత గారు. నేను కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ వాడతాను, అందుకని ఇలాగా పొంగుతుంది. కాబట్టి మనం పెద్దది ప్యాన్ పెట్టేసుకుని ఇలా చేసుకోవాలి. కరెక్ట్. సో సేఫ్టీకి పెద్ద ప్యాన్ పెట్టుకున్నారు, ఇలా పొంగుతుంది కాబట్టి. యా, వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఆయిల్ కింద పడిపోతుంది లేదంటే. యా, ప్లీజ్ బీ సేఫ్ వైల్ కుకింగ్. వావ్, వేడి వేడి పెరుగు చక్రాలు రెడీ. ఓ, చూడడానికి ఎంత బాగుంది, ఎంత క్విక్ గా కుక్ చేసేసాం అనిపిస్తుంది. అవునండి, చాలా క్విక్ గా అయిపోతాయి. తినడం కూడా అయిపోతుంది కదా, తినడం కూడా అంతే క్విక్ గా అయిపోతుంది, ఎందుకంటే చూస్తుంటే అంత యమ్మీగా కనిపిస్తుంది. సో ఈ రోజు ఈ పెరుగు చక్రాలు టేస్ట్ చేయడానికి మనం లలిత గారి హస్బెండ్ హరి గారిని ఇన్వైట్ చేద్దాం. హరి గారు, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సియాటల్ గుమగుమలు. అండ్ లలిత గారు చేసే పెరుగు చక్రాలు ఐ నో మీరు ఎప్పుడు తింటూనే ఉంటారు. ఈ రోజు ఎలా ఉన్నాయో మీరు రుచి చూపించండి. సూపర్ యమ్మీ అండి. చూసారా, కరకరం అని శబ్దం కూడా ఎంత బాగా వినిపించిందో. సో ఈ రోజు మనతో పాటు లలిత గారి మదర్ కూడా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ ఆంటీ. పేరు రాజ్యలక్ష్మి ఆంటీ గారు. హలో ఆంటీ, నమస్తే. యా, సో మీ అమ్మాయి చేతి వంట ఈ మధ్య కాలంలో రుచి చూసారా? సో ఇంత మంచి స్నాక్ చేశారా ఆంటీ? మీరు కూడా తిని చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంది. ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు 10కి 100 ఇస్తారు. 100కి 1000 చూసారా? లలిత, హౌ ఆర్ యూ ఫీలింగ్? మీ ఇంత ఇలా సియాటల్ గుమగుమలో మీరు చేసిన వంట మీ హస్బెండ్ మీ మదర్ ఇద్దరు రుచి చేసి ఇంత బాగుంది అని పొగుడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇదే ఫస్ట్ టైం నేను. రియల్లీ హ్యాపీగా ఉంది. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు వీడియో చేయడానికి ఒప్పుకొని మీరు ఒక అద్భుతమైన రెసిపీ మా ప్రేక్షకులకి చూపించినందుకు. థ్యాంక్ యూ అండి, నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు. డెఫినెట్లీ వై నాట్, ఇంకా ఎన్నో ఎపిసోడ్లు చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ లో టిప్ ఆఫ్ ద రెసిపీ. పెరుగు చక్రాల కోసం పెరుగు కొంచెం పులిసింది వేసుకుంటే రుచి అధికమయ్యి ఇంకా బాగుంటుంది. దాంతో పాటు కొంచెం బటర్ వేసుకున్నాం కదా, అది మీకు రుచికి గుల్లదనాన్ని యాడ్ చేసి మంచి క్రిస్పీగా కూడా తీసుకొస్తుంది. ఎప్పుడైనా సమ్మర్ లో పుల్లటి పెరుగు ఉంటే ఆ పుల్లటి పెరుగుతో మీరు ఈ పెరుగు చక్రాల్ని తయారు చేసుకోండి, రుచిగా స్నాక్ ని తినండి. ఇదండి ఈ రోజు మన రెసిపీ పెరుగు చక్రాలు. ఈ రుచిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ సమాప్తం. మళ్ళీ మరొక రెసిపీతో మీ ముందుకు వస్తా. అంతేవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లీజ్ టేక్ కేర్.